హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అనిముత్యాలు. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన హోల్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇలాచి, చెక్క, లవంగాయ, జాపత్రి, బిర్యానీ ఆకులు, క్యాష్యూస్, ఇలాచి అండ్ ఆల్ వెజిటేబుల్స్ అండి. ఇవి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, బీన్స్, మష్రూమ్స్, టమాటో, క్యాప్సికమ్, బంగాళదుంప, అల్లం వెల్లుల్లి చాప్గా నేను చేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా. 1/2 kg రైస్ తీసుకున్నాను అండ్ రైతాకి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బాండీలో డాల్డా 2 టేబుల్ స్పూన్స్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్. బిర్యానీ దినుసులన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆయిల్ వేడయ్యాక వాటిని అన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. నేను ఆకు ఇప్పుడే వేయట్లేదు, కొంతమంది ఆకు ముందే వేసుకుంటారు. సో తర్వాత వేసుకుందాం, ఎందుకంటే ఆకు వెంటనే మాడిపోతుంది, స్మెల్ బాగుండదు. ఇప్పుడు వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆకు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నీ కలిపి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి దోరగా వేగాలి. హై ఫ్లేమ్ పెట్టద్దు ఫ్రెండ్స్, మీడియం సైజులో మనం మంట పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి కాబట్టి. ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యారెట్, బీన్స్ అండ్ పొటాటో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి వేసుకుంటున్నాను. నెక్స్ట్ అవి త్వరగా వేగాలంటే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసుకుందాం ముందే. ఫ్రై చేసి లిడ్ పెట్టేసి ఒక 2 minutes వేగనిద్దాం ఫ్రెండ్స్. బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడే. చాలామంది అల్లం వెల్లుల్లి మిక్సీ వేస్తారు. సో నాకు అలా ఇష్టం లేక నేను చాప్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. నాకు అలాగే ఇష్టం. సో నెక్స్ట్ మనం క్యాప్సికమ్ అండ్ 1 టమాటో పీస్ అండి కలుపుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందే. ఇవి కూడా ఒక 1 minute వేగనిద్దాం ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలండి.
ఓకే ఫ్రెండ్స్, అది వేగేలోపు మనం రైతా రెడీ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిరకాయ ఒక్కొక్కటి కట్ చేసి పెట్టుకున్నాను. సో అందులో పెరుగు, సాల్ట్ అండ్ కొంచెం వాటర్ పోసుకొని మనం రైతా లాగా రెడీ చేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంది, నేను వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. సో రైతా రెడీ ఫ్రెండ్స్. డెకరేషన్ కోసం నేను పుదీనా వేసుకున్నాను. సో అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన బిర్యానీ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. సో నెక్స్ట్ మష్రూమ్ అండ్ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. మష్రూమ్స్ అనేవి మనం ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే అవి చాలా డెలికేట్గా అనిపిస్తాయి కాబట్టి, వాటర్ కంటెంట్ ఉన్నాయి కాబట్టి. సో లాస్ట్లో వేసుకుంటే 5 minutesలో అవి మగ్గిపోతాయి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఒక 2 minutes తర్వాత చూస్తే మగ్గిపోయినాయండి, చూడండి. నేను బియ్యం కూడా 1 hour ముందు నానబెట్టుకున్నానండి, 1/2 kg. లిడ్ తీసి చూద్దాం. సో ఓకే, ఆల్మోస్ట్ డన్ అండి. ఇప్పుడు మనం రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ వేద్దాము. బాగా కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాము. తర్వాత వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రైస్ వచ్చి 1.5 glass తీసుకుంటే 2.5 glass వాటర్ మనం పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం 1 hour రైస్ నానబెట్టేసాం కాబట్టి వాటర్ కంటెంట్ అనేది తక్కువే పడుతుంది. మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోండి, దానికి సరిపడా 2.5 glasses వాటర్ మాత్రమే పోసుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేది పొలుగ్గా ఉంటుంది. సో ఇప్పుడు సాల్ట్ అనేది చూసుకొని మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నేను ఇందాక ఆల్రెడీ 2 tablespoons సాల్ట్ వేసేసాను కాబట్టి ఆల్మోస్ట్ నాకు సరిపోతుందండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం అన్నీ చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు. నేను కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంతమంది కలర్స్ వేసుకుంటారు, సో నాకు న్యాచురల్గా ఉండాలని పసుపు వేసుకున్నాను, కొంచెం చిటికెడు. ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మనం ప్లేట్ పెట్టేద్దాం. బబుల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, ఉడకడానికి రెడీగా ఉంది. చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్ని పైకి తేలుతున్నాయి. సో ఒకసారి కలుపుకుందాం మనం. మనకి వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి ముందు రెడీగా పెట్టుకుంటే వితిన్ 10 minutesలో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. వాటర్ అంతా లాగేసింది ఫ్రెండ్స్, చూడండి, అబ్జర్వ్ చేసేసుకుంది. కొంచెం అడుగున వాటర్ ఉంటే సో సిమ్లో పెట్టి ఒక 5 minutes అలా వదిలేద్దాము. ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ డన్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. నేను పసుపు వేసాను కదా ఫ్రెండ్స్, అది కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి, పొలుగులుగా ఉంది.
చూపిస్తున్నాను కదా, చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని డెకరేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను రైతా ఇదంతా ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందండి, హెల్దీ కూడా ఉంటుంది. అది మన ఆప్షన్ అండి. వెజిటేబుల్స్ అనేవి చాలా వేసుకోవచ్చు. నేను నాకు నచ్చిన వరకు వేసుకున్నాను ఐటమ్స్ అనేవి. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అప్పుడు ఇంకా 10 రకాల వెరైటీ బిర్యానీస్ చూద్దాము. చూడండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన అని ముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.